అందరికీ నమస్కారం. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ పై ఒక సర్వే చేయడం జరిగింది. సో నాకున్న పరిమితులలో నేను వివిధ రకాల జూబ్లీ హిల్స్ లో ఉన్న వివిధ రకాల ప్రజలపై సర్వే చేసి ఒక అభిప్రాయానికి ఖచ్చితంగా రావడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా రివీల్ చేసే ముందు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఇద్దరు పోటీ చేయడం జరుగుతుంది. మేజర్గా ఇద్దరు మధ్య పోటీ ఉండడం జరుగుతుంది. సో ఇద్దరు చాలా మంది పోటీ చేసిన మేజర్గా ఇద్దరు మధ్య పోటీ అనేది టఫ్ గా ఉండబోతుంది. ఒకటి కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు మరియు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు. సో ఇద్దరి మధ్య పోటాపోటీగా ఉండబోతుంది. కానీ అసలైన గేమ్ చేంజర్ ఇంకా ఇన్వాల్వ్ కాలేదు. సో ఎవరా గేమ్ చేంజర్? సో ఎంఐఎం నుంచి ఇంకా పార్టీ అంటే ఎంఐఎం నుంచి పోటీగా నిలుపుతారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. దీనిపై అసదుద్దీన్ ఓవైసీ 2 రోజులలో నిర్ణయం చెప్తా అన్నారు. అతను చెప్పే నిర్ణయాన్ని బట్టే ఈ ఎలక్షన్స్ అనేవి డిసైడ్ అవుతాయి. ఎందుకంటే దాదాపు జూబ్లీ హిల్స్ ఓటర్స్ లో 4 లక్షలు ఉంటే 1,40,000 మంది ముస్లిం ఓటర్స్ మెజారిటీగా ఉన్నారనమాట. సో ఈ ఓటర్స్ ముస్లిం ఓటర్స్ ఎటు టర్న్ అవుతే అటు ఖచ్చితంగా ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. గత 2-3 టర్మ్ లో కూడా ఇదే నిజం కావడం జరిగింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2023లో ఎంఐఎం పూర్తిగా బీఆర్ఎస్ కు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడ మాగంటి గోపీనాథ్ గెలవడం జరిగింది. 2018లో కూడా అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో ముస్లిం ఓటర్స్ బీఆర్ఎస్ కు మొగ్గు చూపడం జరిగింది. సో ఇతను ఏదైతే మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచాడో అప్పుడు ప్రతిసారి కొన్ని కారణాల వల్ల అతను ముస్లిం ఓటర్స్ ను ఆకట్టుకోవడం జరిగింది. సో దానివల్ల అతను గెలవడం జరిగింది అనమాట. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి మరి? ఎంఐఎం ఇప్పుడున్న బై ఎలక్షన్ లో పోటీగా క్యాండిడేట్ నిలబడుతుందా లేకపోతే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందా? దానిపై ఈ ఎలక్షన్స్ పూర్తిగా ఆధారపడి ఉంటుందన్నమాట. సో మిగతా విషయాలకు వెళ్తే నవీన్ యాదవ్ ముందుగా ఈ ఇద్దరు క్యాండిడేట్లలో ముందుగా నవీన్ యాదవ్ ప్రొఫైల్ గురించి ఒకసారి చూద్దాం. నవీన్ యాదవ్ కున్న ప్లస్ పాయింట్స్ ఏంది, నవీన్ యాదవ్ కున్న మైనస్ పాయింట్స్ ఏంది ఒకసారి చూసినట్టయితే, నవీన్ యాదవ్ గత 2 టర్మ్స్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం వచ్చేసి 2014లో మరియు 2018లో. 2014లో ఎంఐఎం పార్టీ నుంచి అతను పోటీ చేసి దాదాపు 40,000 ఓట్లను సంపాదించడం జరిగింది. ఆ తర్వాత 2018లో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు దాదాపు 20,000 ఓట్లను సంపాదించుకోవడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నవీన్ యాదవ్ కు ఒక సాలిడ్ ఓటు బ్యాంకు ఆయన పాకెట్ లో ఉంది. సో అతను ఇండిపెండెంట్ గా నిలిచినా ఏదైనా పార్టీగా నిలిచినా అతను ఓటు బ్యాంక్ అనేది సపరేట్ గా ఉంది. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నవీన్ ఓట్ బ్యాంక్ సపరేట్ గా ఉంది. సో ఈ ఓటు బ్యాంక్ కు కాంగ్రెస్ పార్టీ అడిషనల్ గా ఎంతవరకు యాడ్ అవుతుంది, ఇదొక్కటి మనం గమనించాలి. సో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడున్న ముస్లిం ఓటర్స్ కాంగ్రెస్ వైపు మొగ్గే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే జాతీయ రీత్యా జాతీయ రాజకీయాలు కానీ ఇంకా మిగతా ఏ రాజకీయాలు చూసినా ముస్లిం ఓటర్స్ కొంచెం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సో మిగతా ఓటర్స్ బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ ఈ ఓటర్స్ ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటే బీసీ ఓటర్స్ ఖచ్చితంగా నవీన్ యాదవ్ కు సాలిడ్ గా ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ ఓట్స్ కూడా నవీన్ యాదవ్ కు పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇది గెలుపుకు అవసరమయ్యే రీతిలో ఉంటుందా అనేది మనము నెక్స్ట్ లో చూడాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు ర్యాలీ అవుతారు కానీ అది గెలుపుకు ఎంతవరకు సహకరిస్తుందనే విషయం అనేది మనం తర్వాత చూడాలి. ఇంకా నవీన్ యాదవ్ కున్న మైనస్ పాయింట్స్ ఏంటంటే ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అన్నమాట. సో నవీన్ యాదవ్ కున్న మైనస్ పాయింట్స్ ఏంటంటే మేజర్ గా వాళ్ళ ఫాదర్, వాళ్ళ బ్రదర్, సో వీళ్ళిద్దరి పైన రౌడీ షీటర్స్ ఓపెన్ అవుతుందని చెప్పి బీఆర్ఎస్ చాలా ప్రచారం చేస్తుంది. సో అది ఫీల్డ్ లో కూడా ఒక్కొక్కసారి కనబడుతుంది. ఏంటంటే నవీన్ యాదవ్ పై పాజిటివ్ ఒపీనియన్ ఉన్నా కానీ వాళ్ళ ఫాదర్ శ్రీశైలం యాదవ్, వాళ్ళ బ్రదర్ వెంకట యాదవ్ వీళ్ళిద్దరు రౌడీ షీటర్స్, వీళ్ళిద్దరూ భయభ్రాంతులు చేస్తారేమన్న భయం అక్కడ ఫీల్డ్ లో కనబడుతుంది. కానీ కొందరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, కొందరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఎందుకంటే ఒకవేళ బయటికి మాట్లాడితే వాళ్ళు ఏమన్నా దాడులు చేస్తారనే భయం అనేది కొంత మందిలో ఉందన్నమాట. సో ఇది ఒకటి సాలిడ్
నవీన్ యాదవ్ కున్న మైనస్ పాయింట్. సో ఈ మైనస్ పాయింట్ అనేది ఎడ్యుకేటెడ్ ఓటర్స్ లో మరియు బిజినెస్ వర్గాల్లో మరియు అగ్రవర్ణాలు, కొంత డీసెంట్ ఫ్యామిలీస్ మరియు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, ఈ ఫ్యామిలీస్ నుంచి నవీన్ యాదవ్ కు అతని మీద అభిమానం ఉన్న వీళ్ళిద్దరి బ్యాక్గ్రౌండ్ వల్ల అతనికి ఓటు వేసే అవకాశం అనేది చాలా తక్కువ అన్నమాట. సో ఇది నవీన్ యాదవ్ యొక్క ప్లస్ మరియు మైనస్లు. మరి ఇంకా మాగంటి సునీత గారికి వస్తే, మాగంటి గోపీనాథ్ గత హ్యాట్రిక్ విజయం సాధించడం జరిగింది. గత 3 సార్లు కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ పై ఆయన ఘన విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల, ఆరోగ్య రీత్యా వల్ల అతను చనిపోవడం జరిగింది. చనిపోవడం వల్ల ఇప్పుడు బై ఎలక్షన్స్ లో ఆమె మాగంటి సునీత పోటీ చేయడం జరుగుతుంది. ఇంతో అంతో ఖచ్చితంగా సానుభూతి మాగంటి సునీతపై ఖచ్చితంగా ఉంది, కానీ బయటికి మాత్రం చెప్పట్లేదు. ఫీల్డ్ ల సైలెంట్ ఓటింగ్ మాగంటి సునీతపై చాలా ఎక్కువగా ఉంది, కానీ బయట మాత్రం వాళ్ళెవ్వరూ చెప్పట్లేదు. కానీ సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ ఖచ్చితంగా పడుతుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అక్కడ మాగంటి గోపీనాథ్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. గత దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆయన ఎలాంటి కబ్జాలు కానీ ఇట్లాంటి వాటికి ఆయన దూరం. సో ఆయన చాలా బస్తీలను ఒక మోడర్నైజ్డ్ బస్తీలుగా తీర్చిదిద్దాడు. ఎందుకంటే ఆయన రోడ్లు కానీ అక్కడున్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు అని చెప్పి ఖచ్చితంగా ఆయన అభివృద్ధి చేశాడు. కాలనీలను, బస్తీలను మోడర్నైజ్ చేశాడు అని చెప్పే వాదన మాత్రం, ఆ అభిమానం మాత్రం మాగంటి గోపీనాథ్ పై ఖచ్చితంగా ఉంది. ఇదే రేపు ఓటింగ్ లో కూడా ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా యూత్, సో యూత్ మాత్రం మరి కాంగ్రెస్ పార్టీకి కొంచెం వ్యతిరేకంగా ఉందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. కాకపోతే ఇక్కడ నవీన్ యాదవ్ కొంచెం యూత్ ను అట్రాక్ట్ చేసే పనిలో మాత్రం ఉన్నాడు. కానీ నవీన్ యాదవ్ కి, కాంగ్రెస్ పార్టీకి, ఈ రెండోటికి మరియు యూత్ ఎంతవరకు అట్రాక్ట్ అవుతుందంటే, నాకు తెలిసి యూత్ ఓట్లు ఎక్కువగా బీఆర్ఎస్ కు పడే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఖచ్చితంగా ఐటీ మినిస్టర్ అయిన కేటీఆర్ పై చాలా మంచి అభిప్రాయం ఉంది హైదరాబాద్ వాస్తవ్యులకు. పర్టికులర్ గా నేను చెప్తున్నాను, ఆ ఓటింగ్ రిఫ్లెక్ట్ కూడా గత 2023లో మనకు రిఫ్లెక్ట్ కావడం జరిగింది. సో ఇదే అభిప్రాయం ప్రజెంట్ కూడా కేటీఆర్ ఐటీ మినిస్టర్ మరియు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు బాగా చేశాడు అని చెప్పే అభిప్రాయం ఇక్కడ జూబ్లీ హిల్స్ యంగ్ ఓటర్స్ పై చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇదే ఓటింగ్ ఖచ్చితంగా బీఆర్ఎస్ కు హెల్ప్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇంకా మిగతా ఓటింగ్ మాగంటి సునీత గారికి ఎలా ఉందంటే, ఖచ్చితంగా మహిళలు మాగంటి సునీతకు ఓటు వేయబోతున్నారు. సో ఇది మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఆ సానుభూతి, ఆ పవనాలు అనేవి ఖచ్చితంగా మాగంటి సునీత గారికి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, మాగంటి సునీత ఒక డిగ్నిఫైడ్ ఉమెన్. సో ఆమె వాళ్ళ కుటుంబం పైన ఎలాంటి ఆరోపణలు కానీ అక్రమాలు కానీ లేవన్నమాట. ఆయన గత 15 సంవత్సరాలుగా, అంటే గత 13 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయనపై ఎటువంటి భూ కబ్జా ఆరోపణలు కానీ, ఎటువంటి దౌర్జన్యం కానీ, ఎటువంటి ఒక రౌడీయిజం టైపు కానీ అట్లాంటివి ఏం లేవు. ఒక డిగ్నిఫైడ్ ఎమ్మెల్యేగా, ఒక డిగ్నిఫైడ్ పొలిటీషియన్ గా మాగంటి గోపీనాథ్ పేరు తెచ్చుకున్నాడు. సో అదే రిఫ్లెక్షన్ మాగంటి సునీత గారికి కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అక్కడున్న ముస్లిం ఓటర్స్ ఎటు టర్న్ అవుతాయి అటు ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. సో ఇది పక్కా గత కొన్ని సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్ పై ముస్లిం ఓటర్స్ ఆధిపత్యం అనేది కొనసాగుతుంది. అదే ప్యాటర్న్ ఇప్పుడు కూడా కొనసాగే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే, ఇక్కడ ఎంఐఎం అనేది ఎంతవరకు కీ రోల్ ప్లే చేస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. గత 2014లో నవీన్ యాదవ్ కు ఎంఐఎం టికెట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ గా నవీన్ యాదవ్ ఎంఐఎం మద్దతు కోసం చాలా ట్రై చేస్తున్నాడు. కానీ అసదుద్దీన్ ఓవైసీ ఇంతవరకు అతనికి రెస్పాండ్ ఇవ్వట్లేదన్నమాట. సో అతను కొంత అసహనంగా ఉన్నాడు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. కానీ మరి అల్టిమేట్ గా అతను క్యాండిడేట్ నిలబెట్టడా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎప్పుడైతే అసదుద్దీన్ ఓవైసీ క్యాండిడేట్ నిలబెట్టక అవుట్ రైట్ గా కాంగ్రెస్ మద్దతు ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అసదుద్దీన్ ఓవైసీ ఎవరికి మద్దతు తెలపకుండా ఒకవేళ అతనే ఒక క్యాండిడేట్ నిలబెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు ఎడ్జ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఈ సర్కమ్స్టాన్సెస్ లో
మరి ఏ పార్టీ ముందుంటుందా అనేది ఎంఐఎం పైన మరియు అక్కడున్న ముస్లిం ఓటర్స్ పైన మేజర్గా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా 50-50 ఛాన్సెస్ ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. సో మాగంటి సునీతకు కూడా 50% ఛాన్సెస్ అండ్ నవీన్ యాదవ్ కూడా 50% ఛాన్సెస్. కానీ ఎంఐఎం డిసిషన్ బట్టి ఎవరు గెలుస్తారనేది త్వరలోనే చెప్పబోతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.